హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనమైతే ఒక 1 కప్ రేషన్ బియ్యంతో వడియాలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇదైతే చాలా చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట. ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇవైతే పూస వడియాలు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. సేమ్ అదే పిండితోటి ఇవి కూడా చేసుకున్నాం అన్నమాట. ఈ వడియాలు పప్పన్నంలోకి అయితే చాలా బాగుంటాయి. ఈ వడియాల కోసం అయితే ముందుగా ఒక 1 కప్ రేషన్ బియ్యం అయితే తీసుకోండి. వీటిని అయితే ముందే మంచిగా చెరిగి ఎలాంటి నలకలు లేకుండా చూసుకొని తీసుకోండి. ఇందులోనే కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకుంటూ ఒక 2 to 3 టైమ్స్ అయితే వాష్ చేసుకోండి. కొంచెం డస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచిగా అయితే క్లీన్ చేసుకోండి. మనం తీసుకున్న 1 కప్ బియ్యంకి అయితే టోటల్గా మనము 4 కప్స్ వాటర్ని అయితే యాడ్ చేయాలి. కానీ ఫస్ట్ అయితే మనం ఒక 3.5 కప్స్ వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. ఇంకొక హాఫ్ కప్ ఎప్పుడు యాడ్ చేయాలో చెప్తాను. ఈ విధంగా 3.5 కప్ వాటర్ని అయితే యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కకు ఉంచుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన అయితే పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 4-5 పచ్చిమిర్చి, అదేవిధంగా రుచికి తగినంత సాల్ట్, అలాగే మనం ఇందాక హాఫ్ కప్ వాటర్ని అయితే పక్కకు ఉంచుకున్నాం కదా, అందులో నుండి ఒక 2 to 3 స్పూన్స్ వాటర్ని అయితే ఇందులో యాడ్ చేసుకొని దీన్ని అయితే మంచిగా మెత్తగా అయితే పట్టుకొని ఈ విధంగా అయితే ఫిల్టర్ చేసుకోండి. ఎందుకంటే మనము కారపూస వడియాలకైతే హోల్స్ చిన్నగా ఉంటాయి కదా, సో అందులో నుండి పడదన్నమాట. అందుకని ఈ విధంగా ఫిల్టర్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. మిగిలిన వాటర్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని దాన్ని అయితే మంచిగా ఒకసారి అయితే కడుక్కొని ఈ విధంగా అంతా ఫిల్టర్ చేసుకోండి. ఫిల్టర్ చేసుకొని ఈ వాటర్ని అయితే మనము ఈ రైస్లో అయితే వేసుకోండి. మనమైతే మిక్సీ చేసుకున్నాం కదా, అందులోనే కొద్దిగా వాము జీలకర్రని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. నా దగ్గర సపరేట్గా పొడి ఉంది, అందుకని నేను ఈ పొడి వేస్తున్నాను. జీలకర్ర మరియు వాము పొడి అన్నమాట. ఒకసారి అయితే అంతా కలుపుకొని సాల్ట్ అయితే టేస్ట్ చూసుకోండి. నాకైతే సరిపోయింది. ఇందులోనే ఒక హాఫ్ పీస్ లెమన్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ లెమన్ పీస్ యాడ్ చేయడం వల్ల మనకైతే వడియాలు అనేటువంటిది వైట్ కలర్లో రావడానికి అయితే యూజ్ అవుతుంది ఈ లెమన్ అనేది. సో దీన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలుపుకొని స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. మనకైతే ఆల్మోస్ట్ దగ్గరగా అయిపోయింది మొత్తము. ఈ విధంగా అయితే సరిపోతుంది. దీన్ని అయితే మూత పెట్టుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లార్చుకోండి. మనకైతే 1 కప్ బియ్యానికి అయితే 4 గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేయాలి, అదైతే మర్చిపోకండి. మనకి ఈ రైస్ అయితే మొత్తం చల్లారిపోయింది. చల్లారిపోయాక దీన్ని అయితే మరొకసారి మంచిగా కలుపుకొని బాగా ప్రెస్ చేసి మంచిగా ఈ విధంగా కలుపుకోండి. ఆల్రెడీ మనకి రైస్ మంచిగా మెత్తగా అయిపోయింది. మనము ముందే బియ్యం కడిగినప్పుడే కొద్దిసేపు అయితే రైస్ని అయితే నానబెట్టుకోండి. అట్లయితే మనకి మంచిగా తొందరగా ఉడుకుతుంది, సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ బియ్యంని నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కారపూస పోసుకునే పావులు ఉంటాయి కదా, సో అందులో ఈ చిన్న హోల్స్ అయితే వేసుకోండి. వేసుకొని ఈ రైస్ని అయితే మరొకసారి మంచిగా మెత్తగా అయితే కలుపుకోండి. నాకైతే అడిగేమంటకుండా చాలా బాగా మెత్తగా ఉడికిపోయింది. సో ఈ విధంగా అంతా అయితే కలుపుకొని చేతికైతే కొద్దిగా వాటర్ని అయితే అప్లై చేసుకొని ఈ విధంగా మంచిగా పిసుక్కుంటూ ఆ కారపూస పావుల్లో అయితే పెట్టుకోండి. అందులో ఎంత పడితే అంత పెట్టుకొని క్యాప్ని కూడా పెట్టుకోండి. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. సో ఈ విధంగా మంచిగా పెట్టుకున్న తర్వాత ఇట్లా అయితే పోసుకోండి. కొంచెం నిదానంగా తిప్పుకుంటూ అయితే పోసుకోండి. కొంచెం పల్చగా పోసుకుంటేనే మనకు తీయడానికి కూడా ఈజీగా ఉంటుంది, ఎండడం కూడా మంచి ఎండుతాయి.
నేనైతే ఒక హాఫ్ అయితే అట్లా పోసుకున్నాను. ఇంకొక హాఫ్ అయితే 1 హోల్‌ది ఉంటుంది కదా, సో ఆ 1 హోల్‌ది అయితే పెట్టుకొని ఈ విధంగా పోసుకున్నానన్నమాట. కాటన్ క్లాత్ని అయితే ఫస్టే తడుపుకొని మంచిగా వాటర్ అయితే ఒక్క చుక్క వాటర్ లేకుండా మంచిగా పిండుకొని ఈ విధంగా వేసుకొని పోసుకోండి. అట్లయితే మనకు తీయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. మంచిగా వస్తాయి అన్నమాట తీసేటప్పుడు కూడా తడి చేసుకోవడం వల్ల. సో ఈ విధంగా అయితే హాఫ్ ఇట్లా హాఫ్ అలా పోసుకున్నాను. ఇవైతే ఇంట్లోనే ఫ్యాన్ కిందనే పెట్టాను. ఎండడం కూడా తొందరగా ఎండుతాయి అన్నమాట. హాఫ్ డే వరకే నాకైతే ఈ విధంగా అయిపోయినాయి. సో వీటినైతే ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసుకోండి. మీరు కావాలంటే ఎండలో కూడా పెట్టుకోవచ్చు. ఎండలో పెట్టుకుంటే ఇంకా తొందరగా మంచిగా డ్రై అయిపోతాయి. వీటినైతే మళ్ళీ తీసేటప్పుడు ఎలాంటి వాటర్ని కూడా చల్లకుండా నెమ్మదిగా అయితే తీసుకోండి. ఒక 2 డేస్ తర్వాత మనకైతే ఈ విధంగా మంచిగా డ్రై అయిపోయినాయి మొత్తము. ఇవైతే చాలా చాలా బాగుంటాయండి. ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి. నేను తీసుకున్న పిండికి ఒక 10 to 15 వరకు అయితే వచ్చినాయి కారపూస వడియాలు. ఇవైతే ఫస్ట్ రోజు తీయగానే ఇట్లా ఇంకొక సైడ్ అయితే కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నవి. వీటినైతే ఎండలో పెట్టుకున్నాను. 2 to 3 డేస్ అయితే మంచిగా ఎండలో పెట్టుకోండి. బాగా డ్రై అయితేనే మనకు ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి. ఇప్పుడు వీటినైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసుకొని ఆయిల్ మంచిగా కాగిన తర్వాత అందులో వీటినైతే వేసుకోండి. మనకి ఆయిల్ మంచిగా కాలుతూనే ఇవి కూడా తొందరగా అవుతాయి అన్నమాట. ఈ కారపూస వడియాలు అయితే చాలా చాలా బాగా వచ్చాయి అన్నమాట. వీటిని కూడా వేసుకుందాం. వీటినైతే ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటాయి. ఖచ్చితంగా మీరైతే ఒకసారి ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇవైతే పప్పన్నంలోకైనా ఈవినింగ్ స్నాక్స్ లాగా తిన్నా కూడా చాలా చాలా బాగుంటాయి అన్నమాట. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి.